హాయ్ పిల్లలు, దిస్ ఇస్ స్టోరీ టైమ్. పాపాయి ముంగిస. ఒక చిన్న ఊళ్ళో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితం ఆనందంగా గడుస్తుంది. వాళ్ళకొక పాపాయి పుట్టింది. వాళ్ళు ఒక ముంగిసను కూడా పెంచుకుంటున్నారు. పాపాయి ముంగిసను కూడా వాళ్ళు విపరీతమైన శ్రద్ధతో చూసుకుంటూ ఉన్నారు. పాపాయి ముంగిస కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటూ ఉన్నారు. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు పాపాయి తల్లి భర్త రావడంతో ఆలస్యం కావటం వల్ల సరుకులు తీసుకురావడానికి బజారుకు బయలుదేరింది. పాపాయి ఉయ్యాలలో ఉంచి ముంగిసను కాపలాగా ఉంచి బజారుకు బయలుదేరింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే ఇంట్లోకి ఒక నల్లత్రాచు ప్రవేశించింది. అది పాపాయి ఉయ్యాలపై రావటం ముంగీస గమనించింది. అప్పుడు వెంటనే అది త్రాచుపైకి దూకి ముక్కులను కొరికేసింది. పాపాయి దాన్ని బారి నుండి కాపాడింది. పాపాయి తల్లి ఇంటిలోకి వస్తూ ఉండగానే ముంగిస ఆమెకు ఎదురుగా వెళ్ళింది. సంతోషంతో అది ఆమె దగ్గరకు చేరింది. అయితే ఆ విషయం గమనించిన ఆమె పాపాయిని ముంగిస చంపి ఉంటుందని దాని మూతికి ఉన్న రక్తాన్ని చూసి పొరపాటుగా అనుకుంది. దాంతో ముంగిసపైకి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఒక కర్ర తీసుకొని ముంగిసను విపరీతంగా కొట్టింది. ఆ దెబ్బలకు ముంగిస అక్కడే పడి చనిపోయింది. ఆ తర్వాత ఆ ఇంటిలోకి వెళ్ళి చచ్చిపోయి ఉన్న త్రాచుపామును చూసి తన కూతుర్ని కాపాడింది ముంగిసే అని గమనించింది. విపరీతంగా బాధపడింది. దీంట్లో నీదేమిటి పిల్లలు? ఆలోచనను విచక్షణలో కోల్పోయి తాను ముంగిసను చంపుకుంది. అందుకే కాబోలు పెద్దలు అంటారు, దిగే ముందు లోతు తెలుసుకోవాలి అని. బాయ్ పిల్లలు, లైక్ అండ్ సబ్స్క్రైబ్.